సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కైలేష్. నేను హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి మా ఊర్లో ఒక పెద్ద బంగ్లా తీసుకున్నా. ఈ బంగ్లా ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి చాలా మంది భయపడిస్తున్నారు. బట్ మనం దేనికి భయపడం. దీని అన్నిటి కోసం నా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు. వాడిని పిలిస్తే కనుక సెట్ కాదు ఇదంతా. వద్దమ్మా వద్దు, అది గద్వాల్ మహాసంస్థానం. అరుంధతమ్మ జేజమ్మ. అది అరుంధతి. ఈ చంద్రముఖి నువ్వెందుకు వచ్చినావు వీడికి? గద్వాల్ మహాసంస్థానం జేజమ్మ. ఓ ఆయమ్మ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏ నా పాట కాదు, నా ఒక సాంగ్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళకాని వేళల్లోన పిలుపులంటమ్మా. ఇదిదా నా సాంగ్. నేను చెప్పినాను, చేసినారు. చాలా సంతోషం. ఏమి చూస్తాను. రజనీకాంత్ గారు కదా రావాల్సింది. అదే అన్న, రజనీ సార్ అన్న డేట్స్ లేవు అన్న. నా డేట్స్ నేను తెలుసా ఎవరో? కైలాసు. ఈశ్వర్ ఒక్కటే చెప్పేది నువ్వు. ఇది ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి ఏదో చెప్తున్నాను. నేను నమ్మను. నేను అవన్నీ నమ్మను. నేను సైన్స్ సోషల్ ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్, సైన్స్ ఒకటే పాస్. సరే ఈశ్వర్ నువ్వు కర్రా పైకి వెళ్ళి నువ్వు పడుకో. నేను వస్తా. నాకు బుక్ కావాలి. బుక్ వెనకాల తీసుకొస్తావు. నాకు తెలుసు. అందమైన మనసులో ఏమిరా సౌండ్ పైన చూస్తాను. అది చంద్రముఖి. చంద్రముఖి అంటే కష్టం. మన సంటను వచ్చిన సంటను ముక్కిస్తా. ఒక్క నిమిషం. నాది చంద్రముఖి. చంద్రముఖి కైలాసు. మన వెనక ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? రాత్రి సౌండ్ పాట వినిపిందా? ఈశ్వర్ వెనక ఇంట్లో ఏముంటుందో తెలుసా? ఏమి? దయ్యం. దయ్యం ఉంటుందా? రెండెంత? దయ్యం ఉన్నది చెప్పినావు. దాని రెండెంత తీసుకున్నావు? ఈశ్వర్ వెనకాల దయ్యం ఉంటుందని చెప్పి చెప్పారు కదా. ఏమైందన్నయ్య? గంగా. గంగా ఏమి? గంగా ఏమి? ఇవి మొత్తం బ్యాగులు వచ్చినాయి. ముసలిదాన్ని అయిపోయినా అన్నయ్య. అన్నయ్య ఏమో కాఫీ టీ ఏమైనా తీసుకుంటా? ఈశ్వర్ నువ్వు ఓకే మీరు కానీ గంగా. అన్నయ్య నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. లేదే, నాకేం సౌండ్ వినిపించలేదే. లేదు నేను చూసినాను. నాకు తెలియదని. నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. నేను చంద్రముఖి రూమ్ తెలుసునా? నాకు తెలుసా అన్నయ్య? నాకు తెలుసు. నాకు తెలుసు. నా చూపిస్తావా? చూపిస్తుందా? చంద్రముఖి వడ్డాను. వడ్డాను. పప్పుడు పిల్ల. అయ్యో అన్నయ్య, ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే కాశ్మీర్ చూస్తాను మొత్తం లోపలి. కాశ్మీర్ అవి. అది నువ్వేనా? అది నేను కాదు. నేను సద్దాము. అది కాదు. ఈ ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఆవహించింది. ఈశ్వర్ చనిపోతాడు. అదే విధి. ఏ విధి? మీదే మాదే? పోడా. నీకు మరణం తథ్యం. నీకు మరణం తథ్యం. నువ్వేదో ఒకటి చెప్పి పరిష్కారం నేనే చేస్తాను. పో. సరే. ఈరోజు చంద్రముఖి గదికి పోయి అక్కడ ఏమి జరుగుతా ఉండదు మొత్తం తెలుసుకోవాలి. చంద్రముఖి నేను దా వచ్చినాను. నువ్వు బయటికి రా. ఏమి నిద్ర లేదా? కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడక
గుణశేఖర్ ఇంగరా గుణశేఖరనా చెప్పినా నీకు షూటింగ్ లో బిజీ ఉన్నాడు అన్న ఇన్లేదా మొత్తం పాపిని గుణశేఖర్ అన్న దానికి కుక్క కరిచినది చంద్రముఖి నా గుణశేఖర్కి కొంచెం రెస్ట్ కావాలి నువ్వు ఇటు చేసినావంటే నేను మళ్ళీ తీసుకొస్తాను ఓకే కైలాసు ఈశ్వర్ ఏమని ఈశ్వర్ ఆ గడ్డం గుణశేఖర్ని తీసుకురా నీ పిల్లం గుణశేఖర్ని ప్రేమిస్తా అన్నది ఏం మాట్లాడుతున్నావురా తెలుగు అర్థం కదా ఇంగ్లీష్ చెప్పనా గంగను అనుమానిస్తున్నావా గంగని గుణశేఖరు పిలిచారా సార్ నీకు కథ చెప్తాను ఇప్పుడు రూమ్ లో వచ్చిన తర్వాత రూమ్ అన్న నిన్న చూసిన గుణశేఖరు చంద్రశేఖర్ అన్న ఏనా రాజు వెంకటపతి రాజు వచ్చిన తర్వాత ఏం చేసినది చంద్రముఖి అన్న పట్టినాక గంగ అన్న చంద్రముఖి ఇలా చూసింది నిల్చుంది మారింది ఇన్నదా చంద్రముఖిదా పడినది చంద్రముఖిని అన్న రాజా అన్న గదికి తీసుకురా అర్థాన్ని చూపిస్తాను గంగని తీసుకొని రావాలా గంగని తీసుకురా ఇంత మాదిరి థియేటర్ ప్లాన్ చేసినాను ఈ నుంచి మనం మొత్తం చూడొచ్చు సినిమా అన్నయ్య ఇంత గోస్తుడి పూజ చేసినాను కొంచెం మారితే పెట్టుకోండి కైలాసు నీ పిల్లం కాడికి పోయి బట్టలకి ఊరిపోతాము చెప్పు ఏమి చేస్తుంది చూద్దాము అంత మాదిరి గుణశేఖర్ వస్తాడు చేస్తాడు పోతాడు సరే నేను చూసుకుంటా మనం అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి బట్టలు చదువు ఇప్పుడు ఎందుకు వద్దులే పని ఉంది నువ్వు అర్జెంట్ గా చదువు అప్పట్లో ఒక చిన్న స్నాప్ వేస్తా వద్దు హైదరాబాద్ వద్దు వెళ్దాము వద్దు అని చెప్పినా పని ఉంది హైదరాబాద్ వద్దు గంగా நாள் முக்கியம் நீல் கண்டில் கலரங்க மதிலங்க காராதி நிகசேகரா ఇది పడితే నేను నువ్వు పడిపోవాలి కదరా ఇట్లా నా పక్క ఇంట్లోనే నాకే ఆ కొంపకి ఎసరు పెడతావరా నాకు అవన్నీ తెలియదండి పేను కాదండి రామానుజం అండి కైలాసు ఈశ్వర్ అన్న గుణశేఖర్ తప్పేమి చేయాల తప్పేమి ఇల్లన్న గుణశేఖరు నువ్వు నీ అని తల్లాంగు తక్కజుం తదింక నక్కజుం తల్లాంగు తక్కజుం అంటే నా గంగ తప్పు చేసిన అర్థమా ఆమెలో చంద్రముఖి ఉండదు పోవానన్నా డాన్స్ చేసి అలసిపోవాలి నీకు ఉండదా ఓపిక తాంకి దీన్ తక్కి తల్లాంగుత తద్ద నక్క నక్క తక్కి తల్లాంగుత తాదిరి తిన్న నాదిరి తిన్న తా తద్ది నక్కర తడికి నక్కర తలికి నక్కర తడికిన తిన్నకర తడికి నక్కర తల్లాంగుత అని తప్పేమే స్మారా వాడి కోసం అది నచ్చిందేరా చంద్రముఖి సినిమాతో ప్లాన్ చేసినాను ఇది డాన్స్ చేసే కన్ఫ్యూజన్ లో అలా కొంచెం చచ్చిపోయాను అయితే నేనేం చేయాలరా నువ్వు చచ్చిపో నువ్వేం చేస్తావు నువ్వు కూడా చచ్చిపో నేను హీరోనే సావను అసలు నువ్వు ఎవడివయ్యా సార్ నేను రైటర్ని సార్ ఇంతకు ముందు ఏమన్నా రాసావా మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్ సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాస్తాను ఇలాగే ఉంటాయి సార్ డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్ అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్ ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి అంటే నా కథ అలాంటి ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ ఒకరు కాదు ముగ్గురిది నడుస్తుంది అక్కడ ఇంట్రెస్టింగ్ ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే అండి నాకు దండం పెట్టాడే నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు తప్పుకో నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా ఇంట్లో నిన్ను పెట్టుకొని ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది నేను వెళ్తా నేనేంటికి వస్తా 5:30కి వస్తా 5:10 కల్లా ఇంట్లో ఉండాలి 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా నడవాల్సిన అవసరం నాకే ఉంది బైక్ ఉంది కదా నాకు మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి వాకింగ్
ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. ఎవడు చెప్పాడు? బొమ్మలు చెప్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నావాడిని. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చి అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటారేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు వేద్దామని పోయినా, ఒక 10,000 కూడా పోతాలేవు. ఎట్లా పోవు 10,000? ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.